పార్లమెంట్ ఎన్నికలకు కీలకమైన యూపీ నుంచి రేపు కీలక ప్రకటన రానుంది. పొత్తుపై అఖిలేష్, మాయావతి జాయింట్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. కొన్ని వారాలుగా ఎస్పీ, బీఎస్పీ మధ్య జరుగుతున్న చర్చలు ఒక్కొలుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. కొన్ని చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉంది. భారత్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ స్టేట్ ఉత్తరప్రదేశ్. గత ఎన్నికల్లో యూపీలో దున్నేసిన ఎన్డీఏ అధికారంలోకొచ్చింది. ఈసారి ఉత్తరప్రదేశ్లో తాము చక్రం తిప్పాలని ఎస్పీ, బీఎస్పీ భావిస్తున్నాయి. అందుకే దశాబ్దాల విభేదాల్ని పక్కన పెట్టి బీజేపీని ఓడించడానికి ఏకతాటిపైకొస్తున్నాయి. రేపు ఈ రెండు పార్టీలకు సంబంధించిన పొత్తుపై కీలక ప్రకటన రానుంది. సరికొత్త చరిత్రను సృష్టించడానికి ఇటు అఖిలేష్ యాదవ్, అటు మాయావతి రంగం సిద్ధం చేస్తున్నారు. బద్ద శత్రువుల్లా ఉన్న అఖిలేష్ యాదవ్, మాయావతి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. యూపీలో బీజేపీని నామరూపాలు లేకుండా చేయాలనే యోచనతో ఇద్దరు ఒకే తాటిపైకొచ్చి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. కేంద్రంలో కీలకంగా మారాలనే యోచనతో పావులు కదుపుతున్నారు. గత వారం అఖిలేష్ యాదవ్, మాయావతిలు ఢిల్లీలో కలిసి సీటు పంపకాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. సీట్ షేరింగ్ పై ఒక ఫైనలైజేషన్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 78 స్థానాల్లో పోటీ చేయనున్న ఎస్పీ, బీఎస్పీ, 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీలు 78 స్థానాల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ 78 స్థానాల్లో ఇద్దరూ చెరో సగం అంటే 39 స్థానాల్లో ఎస్పీ, మరో 39 స్థానాల్లో బీఎస్పీలు పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీలో అభ్యర్థులను నిలపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అఖిలేష్, మాయా కూటమిలో చిన్న పార్టీలైన రాష్ట్రీయ లోక్దళ్, నిషద్ పార్టీ కూడా చేరే అవకాశం ఉంది.